హాయ్ హలో క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియోని అయితే మనము తోటకూర రెసిపీని అయితే చూద్దాము. తోటకూర చిన్నాకుల కూర తీసుకుంటే మంచిది. అలా ఏమి ఎక్సెస్ లేకుండా నీట్గా తోటకూరను క్షుణ్ణంగా నీట్గా చూసుకోవాలి. అందులో ఏమీ లేకుండా చూసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా తోటకూరనైతే మనం కట్ చేసుకోవాలి. అలా తోటకూర చూసుకోవడానికి చాలానే టైం పడుతుంది. ఏమన్నా ఉంటే తీయాలి, గడ్డి పూచలు కానీ ఇంకేమైనా వేరే లీవ్స్ కానీ వస్తే తీసి పడేసుకోవాలి. దానికోసం చాలానే టైం పడుతుంది. అలా తీసుకున్న ఆకులని మనము శుభ్రంగా చేసుకొని వాటర్ పోసుకొని నీట్గా కడుక్కోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా అలా 1కి 4 సార్లు అయితే వాష్ చేసుకోవాలి. సాల్ట్ వేసి కూడా వాష్ చేసుకోవాలి. ఫస్ట్ బయట వాష్ చేసుకొని వచ్చి తర్వాత ఇంట్లో కూడా వాష్ చేసుకోవాలి. 1కి 4 సార్లు సాల్ట్ వేసి మంచిగా వాష్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనము వీటికి కావాల్సినవి అయితే చూసుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ 2 కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత దానికి కావాల్సిన పాత్రను తీసుకోవాలి. తోటకూరకైతే వెడల్పాటి పాత్రనే తీసుకోవాలి. అలా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అలా పక్కన పెట్టుకొని మనమైతే కాసిన్ని వెల్లుల్లి రెబ్బలు తీసుకొని అలా వీడియోలో చూపిస్తున్న విధంగా దంచుకోవాలి. ఇలా వెల్లుల్లి వేసుకుంటే చాలా మంచి హెల్త్కి కూడా మంచిది. అలా వీడియోలో చూపిస్తున్న విధంగా అలా దంచుకోవాలన్నమాట. అలా దంచుకొని పక్కన పెట్టేసుకోవాలి. పట్టేసుకున్న తర్వాత వెడల్పాటి పాత్రను తీసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టాలి. అలా స్టవ్ పైన పెట్టాలి. అలా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టుకున్న తర్వాత ఆ పాత్ర వేడేదాకా వెయిట్ చేయాలి. ఇలా చూడండి, పాత్ర వేడైన తర్వాత మనం తగినంత ఆయిల్ అయితే పోసుకోవాలి. తగినంత ఆయిల్ పోసుకున్న తర్వాత మనం ఆయిల్ వేడెక్కేదాకా వెయిట్ చేయాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అలా జీలకర్ర వేసుకోవాలి. అలా జీలకర్ర వేసుకున్న తర్వాత మనం ఈలోపు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అవి ఉన్నాయి కదా, అవి కూడా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఈ తోటకూరలో టమాటా ముక్కలు వేసుకుంటే మంచిది. టమాటా ముక్కలు అంటే కొంచెం పులుపు వస్తుంది. టమాటాలు వేసుకుంటేనే మంచిది మనకు. అలా పచ్చిమిర్చి ముక్కలు అవి వేగాక ఉల్లిపాయ ముక్కలు, తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు అయితే చాలానే వేసుకోవాలి. ఎందుకంటే మనము కారం లేకుండా తోటకూరను వండుకుంటున్నాం కాబట్టి పచ్చిమిర్చి ముక్కలు బాగానే ఉండాలి. అవి అలా 3 వేసుకొని అయితే మనం కలుపుకోవాలి. టమాటాలు 1, 2 సరిపోతాయి. పెద్ద టమాటాలు అయితే 1 సరిపోతుంది. పచ్చిమిర్చి ముక్కలు అయితే చాలానే వేసుకోవాలి. అలా 3 వేసుకొని మనం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఇందాక దంచి పెట్టుకునే వెల్లుల్లి పేస్ట్ ఉన్నది కదా, ఆ వెల్లుల్లిని వేసుకోవాలి. ఆ వెల్లుల్లిని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత మనము కాస్తంత తగినంత పసుపు కూడా వేసుకోవాలి. అలా మూత పెట్టేసుకొని కాసేపు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత వేగాక కాస్తంత అల్లము, కాస్తంత పసుపు,
వేసుకొని మనమైతే కలిసేటట్టుగా కలుపుకోవాలి. అలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. అల్లం వేసి కలుపుకున్న తర్వాత పసుపు వేసుకొని మనం కాస్తంత కలుపుకోవాలి. ముందుగానే వేయద్దు, ఎందుకంటే కాస్త అడుగంటుతుందని. అలా వేసుకోవాలి. అలా వేసిన తర్వాత మనము ఇప్పుడు నీట్గా కడిగి పెట్టుకున్న తోటకూర ఉంది కదా, అవి వేసుకుందాము. అవి అలా అయితే ఉడకాలన్నమాట. అలా ఉడికిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూరను అయితే, నీట్గా కడిగి పెట్టుకున్న తోటకూరను అయితే అలా వేసుకోవాలి. ఇంత తోటకూర వేసుకోవాలి. అలా అంత తోటకూర వేసుకుంటే ఏమాత్రం కర్రీ వస్తుందో మీకు కూడా తెలుసు కదా. చూడండి, అలా వీడియోలో చూపిస్తున్న విధంగా తోటకూరను మాత్రం అందులో వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత కాసేపు మనం ఉడకనివ్వాలి. మూత పెట్టేసుకొని చూడండి, అంత తోటకూర పెడతామా, ఏమాత్రం అవుతుందో కర్రీ చూడండి. ఉడికిన తర్వాత అలా పెట్టి అలా కాస్త మూత పెట్టి ఉడకనిచ్చి అలా కాస్త ఉడికిన తర్వాత ఒక్కసారి మొత్తం కలుపుకోవాలి. అలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత అలా మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత మనమైతే కాస్తంత సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే తోటకూరకు కాస్త ముందుగానే సాల్ట్ వేసుకోవాలి. అలా ఉడికిన తర్వాత వేసుకుంటేనే ఆ కూర అనేది మాడకుండా ఉంటుంది, మంచిగా ఉడుకుతుంది. అలా వేసుకోవాలన్నమాట. అలా వేసుకొని అలా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మంచిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. అన్నీ కలిసేటట్టుగా కలుపుకోవాలి. అలా కలుపుకొని మూత పెట్టేసుకొని అలా చూడండి ఎలా వాటర్ వస్తున్నాయో. అలా మూత పెట్టుకుంటూ అలా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. అలా వాటర్ అంతా ఎలా వస్తున్నాయో చూడండి. అలా వాటర్ అంతా ఇంకేదాకా మనమైతే ఉడికించుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఒక్కొక్కసారి మెత్తగా పప్పు దువ్వతో రుద్దుకుంటే బాగానే ఉంటుంది. ఇలా మూత పెట్టుకొని ఉడికించుకుంటూ మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. ఇలా చూడండి ఎలా ఉడికించుకోవాలో. చూడండి ఇలా వాటర్ వస్తున్నాయి. వాటర్ అంతా వెనకేదాకా చూడండి. ఇంత తోటకూర వేస్తే ఏమాత్రం వచ్చిందో చూడండి. ఇప్పుడు అవ్వలేదు, అలాగా ఆ మాత్రం వచ్చింది చూడండి. ఇలా వాటర్ అంతా పోయేదాకా ఉడికించుకోవాలి. చూడండి ఏమాత్రం వచ్చింది అంత తోటకూర వేస్తే. ఇలా వాటర్ అంతా ఇనికేదాకా ఉడికించుకుంటే తోటకూర రెడీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. క్రేజీ జ్యూస్ యూట్యూబ్ ఛానల్ను ఇలాగే ఆదరించండి. చూడండి ఏమాత్రం వచ్చింది, వాటర్ అంతా పోయి ఆ మాత్రం ఆ కన్సిస్టెన్సీ వచ్చేదాకా ఉడికించుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. క్రేజీ జ్యూస్ యూట్యూబ్ ఛానల్ను ఇలాగే ఆదరించండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.